ప్రస్తుతం మనతో పాటు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ చూసుకున్నట్టయితే ఈరోజు బల్క సమ్మని అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే ప్రభుత్వ ఆస్తులపైన ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక ప్రజాప్రతినిధి? ఇప్పుడు బాలక సుమన్ గారు ఎక్కడ తప్పుడు మాట్లాడలేదు, ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయమని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ వాళ్ళు గ్రాఫిక్స్ లో గతంలో ఇటు ఉద్యమాలను ఇటు మాటలను అటు పెట్టి వేరే ఫ్యాబ్రికేటెడ్ తయారు చేసి ఇలా బాలక సుమన్ గారిని కేసులు పెట్టాలి, అక్రమంగా జైల్లో పెట్టాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వంలో ఇంటెన్షన్ గా ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇవాళ జడ్చల ఎమ్మెల్యే వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ, మంచి విద్యావంతులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ అరవిందో ఫార్మా. దాన్ని లేపుతా అంటే ఇంతవరకు ఒక్క కేసు నమోదు చేయరు. అదేవిధంగా మక్కన్ సింగ్ రామగుండం ఎమ్మెల్యే గారు మంత్రి శ్రీధరబాబు గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అడ్డంగా నరికిస్తామని చెప్పిండు. ఒక చట్టబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యులు వాళ్ళు ఇలా చంపేస్తామని చెప్పి లేపేస్తామని మాట్లాడితే ఇంతవరకు ఈ రాష్ట్ర పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలే? ఎందుకు నమోదు చేయలే? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు? మా పార్టీ నాయకుల మీద జిల్లాలో అక్కడ దాడులు వేస్తా ఉన్నారు, చంపుతా ఉన్నారు. మా వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పి మేము పిటిషన్లు ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర డీజీపీ ఎందుకు దాని సమీక్ష నిర్వహించారు? మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వంసం చేస్తా ఉన్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టుదలతో పోకుండా ఇలాంటి బలవంతంగా అక్రమ కేసులు పెట్టే సంస్కృతిని విడనాడని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అయితే దాదాపుగా 4-5 సెక్షన్లు కూడా పెట్టారు కదా అండి, ఆ సెక్షన్ల మీద ఏం చెప్తారు? అసలు సంబంధం లేని సెక్షన్లు అసలు అట్రాక్ట్ అయ్యవు. బాలక సుమన్ గారికి ఎక్కడ అట్రాక్ట్ ఎక్కడన్నా పోయి ఏమైనా విధ్వంసం చేసిండా? విధ్వంసం చేసినప్పుడు సందర్భంగా దొరికితే తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఆ సెక్షన్ లో అట్రాక్ట్ చేస్తారు. అసలు అఫెన్సే లేదు, సీన్ ఆఫ్ అఫెన్సే లేదు, మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎట్లా నమోదు చేస్తారు కేసులు? ఇది తప్పని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇది ఒకటోసారి కాదు, దాదాపు 5-6 సార్లు కూడా ఈ విధంగానే అరెస్టు చేయడం అనేది జరిగింది. సో మరి ప్రజాపాలనలో ఈ విధంగా అరెస్టు చేయడం ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీసుకునే పాలన నడుస్తున్న తప్ప ప్రజాపాలన వీళ్ళు చేయట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు మాకు అన్యాయం జరిగింది, మా మీద దాడులు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయి, ప్రత్యక్షంగా దాడులు ఇస్తున్నారు, మా పార్టీ కార్యకర్తలను చంపుతున్నారని చెప్పి ఫిర్యాదు చేసినా కూడా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.